ఇటీవలే కలకత్తాలో మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్పై మానభంగం జరిపి అతి కిరాతకంగా హత్య చేసిన దుర్మార్గపు చర్యకు సంఘీభావంగా యానాం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పెద్ద ఎత్తున యానాం పరిపాలనాధికారి కార్యాలయం వరకు ర్యాలీ చేసి నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ఎంతో కష్టపడి చదివి ప్రజలకు సేవలు చేస్తుంటే కలకత్తాలోనే కాకుండా ప్రతి చోట ఏదొక మూలన వైద్యులపై మానవ మృగాలు చేస్తున్న వెకిలి చేష్టలకు ప్రభుత్వ పరంగా ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. యానాం ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితిపై కూడా దృష్టి సారించాలని కోరుతూ ఇన్ఛార్జ్ పరిపాలనాధికారి డాక్టర్ రవిశంకర్ కు వినతి పత్రం సమర్పించారు. కిరాతకంగా రేప్ చేసి చంపేస్తారండి. దాని గురించి దేశవ్యాప్తంగా మేము నిరసన తెలియజేస్తున్నాం. ఎక్కడైనా మనకి జరగచ్చు, అందరూ కలిసికట్టుగా ఉండాలి. మాకు హై సెక్యూరిటీ కావాలి, 24 hours పోలీస్ సెక్యూరిటీ ఉండాలి. ఎలాగైనా మనకి గవర్నమెంట్ ఖచ్చితంగా మాకు సెక్యూరిటీ ఇవ్వాల్సింది కోరుచున్నాము. మొత్తం కష్టపడి ఎంతో కష్టపడి చదివి ప్రజలకు సేవలు అందిద్దామని ఎంతో కష్టపడి చదివిన అమ్మాయిని అందరి ముందు హాస్పిటల్లో రేప్ చేసి మానభంగం చేసిన వాళ్ళు చేస్తుంటే అలాంటిది బయట వెళ్ళే వాళ్ళకి రక్షణ ఎక్కడ ఉంది? కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే దయచేసి ఎవరిని రేప్